తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన సాగించడం కొంత కష్టంగా మారింది ఆ రాష్ట్ర మంత్రులకు. అందుకే ఒక్కొక్కరుగా కార్యాలయాలను మార్చుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నీటిపారుదల ముఖ్య కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించారు. అంతేకాదు అధికారిక పాలన కూడా అక్కడి నుంచే కొనసాగిస్తానని ప్రకటించారు. ప్రజలకు దూరంగా హైదరాబాద్లో ఉంటూ పాలన చేయడం కష్టమని భావించిన చంద్రబాబు గుంటూరు, విజయవాడ మధ్యలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులను ఏర్పాటు చేసుకోవాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం. అందుకే ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి దగ్గరలో, వ్యవసాయ మంత్రి పుల్లారావులు గుంటూరులో కార్యాలయాలను వెతుకుతున్నారు. ఏపీ రాజధాని ఇప్పటికీ కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ చంద్రబాబు పనులను బట్టి అది గుంటూరు, విజయవాడ మధ్యలో ఉండబోతుందని తేలిపోయింది. సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి మార్చే యోచనలో ఉన్నారు చంద్రబాబు. మంత్రుల కార్యాలయాలు పక్కపక్కనే లేనివారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టచ్లో ఉండబోతున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే నవ్యాంధ్రప్రదేశ్లో రాయలసీమ పట్టణాలకు మొండి చెయ్యేనా?